విజయనగరం జిల్లా పోస్పట్రేగ భోగాపురం మండలానికి సంబంధించినటువంటి మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్ళి విదేశాల్లో చిక్కుకునే నేపథ్యం అయితే కనిపించింది. ముఖ్యంగా చూసుకుంటే బంగ్లాదేశ్లో సుమారుగా నేటికి 2 నెలలు పూర్తయినా సరే ఇంతవరకు కూడా వాళ్ళ గురించి ఎటువంటి సమాచారం ఇవ్వకపోవడంతో ఆ కుటుంబ సభ్యులంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. ఇదే క్రమంలోనే అక్కడ సంబంధించినటువంటి స్థానికంగా ఉన్న కొంతమంది నాయకులు కూడా భరోసా ఇచ్చి ఈరోజు కలెక్టర్ ఆఫీస్కి కూడా వచ్చి కలెక్టర్తో మాట్లాడి వాళ్ళపైన వేగంగా దీనికి సంబంధించిన చర్యలు తీసుకోవాలంటూ కూడా మరొక వైపు చెప్పుకోసిన నేపథ్యం కూడా కనిపించింది. ఇదే క్రమంలో మనమైతే చూడొచ్చు వాళ్ళకి సంబంధించిన నిత్యావసర వస్తువులు కూడా ఒకవైపు ఇక్కడ కలెక్టరేట్ నుంచి అయితే వాళ్ళకి వితరణ చేసినటువంటి ఒకవైపు చెప్పిన నేపథ్యం అయితే కనిపిస్తూ ఉన్నది. ముఖ్యంగా చూసుకుని అసలు ఏం జరిగింది ఏంటంటే వాళ్ళ మాటలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ప్రధానంగా ఎన్ని రోజులు అయింది, ఇప్పటి వరకు వాళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయి, మీకు ఏమైనా బాగోగులు ఏమైనా అందాయా, ఏంటి పరిస్థితి అక్కడ? మా వాళ్ళు 10వ నెల 13వ తేదీన సముద్రంలో వేటకి వెళ్ళారండి. సముద్రంలో వేట చేస్తానుక 10వ నెల 22వ తేదీన రాత్రి 22వ తేదీ రాత్రి 2 గంటల సమయంలో బంగ్లాదేశ్ బోర్డర్కి ఆనుకొని అందు లోపలికి వెళ్ళిపోవడం జరిగింది. తెలియక అక్కడ వేట చేస్తూ మా వాళ్ళు బంగ్లాదేశ్ కోస్ట్ గార్డ్స్ వచ్చి మా వాళ్ళని తీసుకుని వెళ్ళిపోయి బంధించి సుమారు 2 నెలలు అవుతుంది. ఇంతవరకు గవర్నమెంట్ నుంచి కానీ అధికార యంత్రాంగం నుంచి కానీ ఎటువంటి మాకు రెస్పాన్స్ అనేది లేదు. కనుక గవర్నమెంట్ వాళ్ళు తక్షణమే స్పందించి మా మత్స్యకారులపై వాళ్ళు ఎక్కడున్నారో మాకు ఒక వీడియో కాల్ చేసి ఒక ఆడియో కాల్ చేసి మేము ఇక్కడ సేఫ్గా ఉన్నామని చెప్పేసి మా బాధిత కుటుంబాలకు ఒక భరోసా ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాం. అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఆ రోజు నుంచి ఇంతవరకు ప్రభుత్వం ఎటువంటి రెస్పాన్స్ అనేది లేదు. ప్రభుత్వం నుంచి ఎటువంటి ఎక్సర్గేస్ కానీ ఈరోజు తన భర్తలు వేటకెళ్ళి తీసుకొచ్చి ఇస్తే కానీ జీవనోపాధి లేని కుటుంబాలు అలాంటిది వాళ్ళు తీసుకురావాల్సిన వాళ్ళే సముద్రంలోనే బంగ్లాదేశ్ బోర్డర్లో బందీలుగా ఉన్నారు. దీనిపై గవర్నమెంట్ తక్షణమే స్పందించి వాళ్ళకి కుటుంబానికి నెలకు ఒక 20,000 రూపాయలు ఇచ్చి వాళ్ళకి ఆర్థికంగా ఆదుకుంటారని చెప్పేసి కోరుకుంటున్నాం. వాళ్ళ కుటుంబాలు ఈరోజు మాది విజయనగరం జిల్లా భోగాపురం మండలం కొండరాజపాలెం గ్రామం. మేము మా రెండు మండలాలు మత్స్యకారులందరూ విశాఖపట్నం ఉండి అక్కడ ఇంట్లోకి అద్దె కట్టుకోలేక పిల్లల ఫీజులు కట్టుకోలేక అనేక ఇబ్బందులు పడుతున్నారు. కనుక స్కూల్లో వాళ్ళు కూడా పిల్లల ఫీజులు కట్టలేదని స్కూల్కి రానివ్వట్లేదు. అలాగే ఇంట్లో గల వాటర్లు కూడా ఇంటి అద్దె కట్టట్లేదని చెప్పేసి ఇంట్లో నుంచి ఖాళీ చేసేయండి అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. ఈరోజు మా జీవనోపాధి తీసుకురావాల్సిన ఈ 9 మంది బంగ్లాదేశ్లో చిక్కుకుపోయారు. ఎటువంటి ఆ జీవనోపాధి లేకుండా ప్రజలందరూ మా 9 మంది కుటుంబాలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. కనుక గవర్నమెంట్ తక్షణమే స్పందించి 9 మంది కుటుంబాలకి ఆర్థికంగా ఆదుకొని వాళ్ళకి ఒక మంచి భరోసా కల్పించి నెలకి ఒక 20,000 రూపాయలు ఇచ్చి ఆదుకుంటారని చెప్పేసి కోరుకుంటున్నాం. తక్షణమే మా వాళ్ళని ఒక వీడియో కాల్ ద్వారా ఒక ఆడియో కాల్ మాకు మేము ఉన్నాము అని మాకు ఒక భరోసా ఇస్తారని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నామండి. ఇదే నిర్లక్ష్యం కంటిన్యూషన్ అయితే మేము రోడ్డు ఎక్కడానికి అయితే సిద్ధంగా ఉన్నాం. మా వాడబలిజ కులస్తులు అందరము ప్రభుత్వం ఈరోజు పట్టించుకోకపోవడం వలన మేము మా వాడబలిజ సంక్షేమ సంఘం అందరం కూడా ఈ నిత్యావసర సరుకులు ఈరోజు పంపిణీ చేయడానికి మేము మా వంతుగా మేము ఇవ్వడం అనేది జరుగుతుంది. కనుక ఇది చూసైనా సరే గవర్నమెంట్ స్పందించి మాకు తక్షణమే మాకు ఆర్థికంగా ఆదుకుంటారని చెప్పేసి గవర్నమెంట్ కోరుకుంటున్నాం. మీరు చెప్పండి, ప్రధానంగా ఎలా చూడాలి ఏంటి? చూసుకుంటే మీ సంఘం తరపున ఇప్పుడు ఆల్రెడీ ఇప్పటికే కొంత ఇచ్చామని చెప్తూ ఉన్నారు. ఏ విధంగా ఆదుకుంటున్నారు ఏంటి? ప్రభుత్వం ఈ విధంగా పూర్తిగా 2 నెలలు అవుతున్నా సరే ఆ ప్రభుత్వం వాళ్ళకి సంబంధించిన ఆచూకు కానీ అలాగే వాళ్ళ కుటుంబ సంక్షేమం కానీ ఏది కూడా పట్టించుకోవడం ఎలా చూడాలి? అంటే గత నెలలో 2 నెలలుగా వీళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందులు చూసి మా వాడబలిజీ సంక్షేమ సంఘం వాడబలిజ సింహగర్జన కమిటీ తరపున మేము చూసిన తర్వాత వాళ్ళు తిండికి కూడా దిక్కులేని పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళందరికీ ఈరోజు మా తరపున మేము ఇవ్వాలనే ఉద్దేశంతో ఈవేళ మొత్తం అందరికీ కూడా బియ్యం బస్తాలు రేషన్ ఇవ్వడం జరుగుతుందండి. అలాగే అట్ ద సేమ్ టైం ఏంటంటే ఈవేళ ఉన్నటువంటి పరిస్థితులు ఇది ప్రభుత్వాలకు తెలియాలనే ఉద్దేశంతో కలెక్టర్ గారు అలాగే ఎమ్మెల్యే మన లోకం మాధవ్ గారి దగ్గరికి మేము కూడా వెళ్తున్నాము. వీళ్ళకి తక్షణమే ప్రతి నెల కుటుంబానికి 20,000 చొప్పున తక్షణం ఇవ్వాలి. వాళ్ళు తీసుకొచ్చే వరకు కూడా 20,000 వృత్తి కల్పించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరడానికి వచ్చామండి. ఆ రకంగా చేసినట్లయితే మమ్మల్ని గుర్తించినట్లుగా ఉంటుందని చెప్పేసి మేము కోరుకుంటున్నామండి. అమ్మ, మీరు చెప్పండి, గత సుమారుగా 2 నెలల నుంచి కూడా మీకు అన్ని విధాలుగా ఆదుకున్నటువంటి వ్యక్తి ఈరోజు విదేశాల్లో చిక్కుపోయిన నేపథ్యం కనిపిస్తూ ఉన్నది. మీ పరిస్థితులు ఎలా ఉన్నాయి ఏంటి? ఇప్పుడు మా పరిస్థితి ఏం బాగాలేదండి. మా అబ్బాయి అక్కడ బోట్కి వెళ్ళాడు. 13వ తారీఖున బోట్ వెళ్ళాడు. 22న దొరికిపోయారు.
మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఊని ఆఫీసులోనూ తగులు పెట్టి అన్నీ చేశారండి. ఇప్పుడు ఎవరు మమ్మల్ని ఆదరించుకోలేదండి ఇప్పటి వరకును. అయితే ఇప్పుడు మేము ఎలా బతకాలి, ఎలా చేయాలని మా ఊరు పెద్ద మనిషి దగ్గరికి వెళ్తే మా ఊరు పెద్ద మనుషులు పలానా జనారం రండి అమ్మ, మరి మేమేమి చేస్తామనేసి వాళ్ళ ద్వారాగా అవి చేశారండి. అవి గవర్నమెంట్ తాలూకు గాదనమే ఇప్పటికొచ్చి ఏమి మాకు పోషాకారం ఏమి అందలేదండి. అయితే ఇప్పుడు మా ఇంటి అద్దెలు కట్టుకోను, పీజీలు కట్టుకొని, అన్ని కట్టుకొని మేము రోడ్ల మీద పడిపోయినట్టు మేము ఉన్నామండి. ఇప్పుడు ఈ పరిస్థితి కష్టపడుకున్న వాళ్ళు అక్కడ ఉన్నారండి, తెచ్చి వాళ్ళు అక్కడ ఉన్నాడు మా కొడుకు. నాకున్నాడు కూడా అబ్బాయి అండి. మా ఆయన గారు అయితే తాగేసి చెంగల బోటుకి వెళ్తారండి, తాగేసి సరిగ్గా పోట అది ఇవ్వడండి. మా ఆయన రోడ్ల మీద ఆటల మీద పడిపోతారండి మా ఆయన గారు. మా అబ్బాయి తెచ్చినోడు కూడానండి. మేము అతను తెస్తే మేము పోషాకారం చేసుకోవాలండి. ఇప్పుడు మా పోషాకారం చేసుకోవాలి ఎవరు లేరండి. అతను మరి కష్టపడిన అతను అక్కడ ఉండిపోతే మేము ఎలాగని బతకాలి, మేము ఎలా చెయ్యాలి? మమ్మల్ని ఎవరు ఆదుకోవట్లేదు, ఎవరు చేయట్లేదు. ఇప్పుడు 2 నెలలు అవుతుంది బోర్డు దొరికిపోయి. ఇప్పుడు కనీసం తింటున్నారా గవర్నమెంట్ తాలూకా అయితే ఎవరు ఇప్పుడు వచ్చి పోషాకారం ఎవరు చేయలేదు. మొన్న మేడం దగ్గరికి వెళ్ళాము, మేడం కూడా చేస్తామని అన్నారు. ఇప్పుడు వచ్చి మేడం కూడా ఏం చేయలేదు. కనీసం వాళ్ళు ఎలాగున్నారో ఏటో ఉన్నారా లేదా మాకు తెలియలేదండి. ఇప్పుడుకొచ్చు వాళ్ళు ఎలాగున్నారో ఏటో ఒక ఫోన్ కాల్ అయినా సరే చేయించండి దయచేసి మీ గవర్నమెంట్కి. మేము దండం పెడుతున్నామండి. మా బిడ్డలు ఎలాగున్నారో, మా మనుషులు ఎలాగున్నారో కనీసం ఇప్పుడుకొచ్చు ఫోన్ ద్వారాగైనా ఏటైనా అసలు ఉన్నాయని చెప్తున్నారు. కానీ ఇప్పుడుకొచ్చు పిల్లలు ఎలాగున్నారో, వీళ్ళు మనుషులు ఎలాగున్నారో, తింటున్నారో ఉంటున్నారో లేదండి. ఇప్పుడు కనీసం మా ఇంటి అద్దెలు కట్టుకుంటున్నామంటే మేము ఎలా బతకాలి? ఇల్లులు ఖాళీ చేసేమంటున్నారు, రోడ్లు మాకు వెళ్ళిపోమంటున్నారండి. ఈ గవర్నమెంట్కి దండం పెడుతున్నామండి, మమ్మల్ని ఆదుకోయండి, ఎంతో కొంత సాయం చేయండి అని. చూసి మా పరిస్థితి ఎలా వచ్చాయండి. మేము రోడ్లు మేము పడిపోయాడు. మేము ఏ రోజు మేము రోడ్డు ఎక్కలేదండి. మేము కష్టపడినా కూడా మా చేతులు లేదండి. మా కొడుకు కష్టపడితే తింటాము, నా పోతే తింటామండి. మా అబ్బాయి మా ఆయన కూడా బోటికి వెళ్ళండి. దయచేసి మీ గవర్నమెంట్కి దండం పెడుతున్నామండి, మమ్మల్ని ఆదుకోయండి. మీకు దయచేసి మీ ప్రార్థన చేస్తున్నామండి మీకోసం. మమ్మల్ని ఆలోచించండి. చంద్రబాబు నాయుడు, కళ్యాణ్ బాబు మీరందరూ ఆదుకుంటారని మేము ఈ రోజుకి రోడ్డు మనం పడిపోయామండి. రోజు మా పిల్లలు ఎలాగున్నారో కనీసం ఉన్నారా లేరా ఫోన్ కాల్ అయినా మాకు చేయించండి దయచేసి. మీ దండం పెడుతున్నాము. ఎవరు ఆవేదన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా కొంతమంది తల్లులు అక్కడ భార్యలు కూడా చాలామంది అదే పరిస్థితిలో ఉన్నటువంటి నేపథ్యం కూడా కనిపిస్తుంది. అమ్మ మీ ఇంటికాడ ఎవరు వెళ్ళారు, ఎవరు ప్రజెంట్ వాళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయి తెలిసిందా? మా ఆయన వెళ్ళాడండి. మా ఆయన పిల్ల అప్పన్న సెంతది పోస్పురం మండలం విజయనగరం జిల్లా. కానీ మరి అతను వెళ్ళాడు 13వ తేదీని వెళ్ళాడు, 22ని దొక్కుపన్నాడు. మరి ఇప్పుడు ఇంతవరకు కూడా ఏమీ తెలియట్లేదు. పిల్లల తండ్రిని వరుస్తున్నారండి. ఈ 9 మంది ఫ్యామిలీ మరి రోడ్లు పడ్డాం. ఎందుకంటే రోడ్డు ఎలాగుంటుందో తెలియదండి మాకు. పెద్దలు ఎలాగుంటారో ఇంతవరకు వెళ్ళడం మాకు తెలియదు. కానీ ఇంతవరకు మరి పిల్లలు ఏంటంటే మా నాన్న ఎక్కడున్నాడమ్మా అని అడుగుతున్నాడు. మీ నాన్న బోటుకి వెళ్ళాడమ్మా, ఇంక రాలేదని ఎక్కడో 2 రోజులు మేము చెప్తాను, 2 నెలలు చెప్తున్నాం. ఈ 2 నెలలు బోటుకి నాన్న 4 రోజులు బోటుకి వెళ్తున్నాడమ్మా, అంతవరకు ఏడు చేస్తున్నాడని అడుగుతున్నాడండి. మరి ఇంతవరకు మాకు ఏడు తెలియట్లేదు. మాకు ఈ నాయకులు ఉన్నాలంటే నాయకుల ప్రకారంగా ఇదిగో ఇక్కడికి వచ్చాము. ఈ ఆఫీస్ కాడ నుంచి ఇదిగో మాట్లాడుతున్నాము. మాకు ఈ బజ్జికాడికి మాకు ఏటి ఉన్నా కూడా ఇల్లు అద్దెలు కొన్నామండి. 5,000 లేకనే అద్దెలు కొన్నాము. మీ సంఘాలు కట్టుకోనాక అద్దెలు కట్టుకోనాక ఎలాగైతే మాకు పోషించినా కూడా మా వాళ్ళు ఎక్కడ దాంట్లో లేవు. అది అందంటే ఉన్నాలండి. మరి వాళ్ళ తేన మేమైనా బతుకుతామండి. మరి మాకు ఏం తెలియట్లేదండి. మరి ఈ పరిస్థితి ఎలాగ చేస్తాలో మాకు ఒక ఫోన్ కాల్ అని అతనితో నుంచి మాట్లాడించినట్టు మాకు చెయ్యండి. ఇంక వందనాలండి. సో చూసాం కదా, తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఆ కుటుంబానికి కర్తగా ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు విదేశాల్లో చిక్కుపోయి ఇప్పుడు పూర్తిగా ఆ కుటుంబం అంతా కూడా చిన్న భిన్నమైనటువంటి నేపథ్యం అయితే కనిపిస్తున్నది. పూర్తిగా చూస్తూ ఉంటే ఒక రోజు పూట గడవడం కూడా కష్టంగా ఉంటున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే దానికి సంబంధించినటువంటి ఏదైనా సరే డబ్బులు కావాలన్నా సరే వస్తువులు కావాలన్నా తీసుకుని వచ్చినటువంటి వ్యక్తి ఈరోజు పూర్తిగా ఇంటి నుంచి వెళ్ళి విదేశాల్లో చిక్కుపోయినటువంటి నేపథ్యం అయితే కనిపించింది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ 2 నెలలు అవుతున్నా సరే కనీసం దీనికి సంబంధించిన ఎటువంటి సమాచారం ఇవ్వకపోవడంతో ఈరోజు అక్కడ ఉన్నటువంటి మా వ్యక్తులు ఉన్నారా లేదా అనే కూడా మాలో సందిగ్ధం అయితే ఏర్పడుతుంది. కనీసం ఫోన్ చేసైనా సరే మాతో మాట్లాడించండి మహాప్రభు అంటూ కూడా మరొకవైపు ప్రభుత్వాలను వేడుకుంటున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. ప్రస్తుతం ఇది విజయనగరంలో ఉన్నటువంటి మత్స్యకారుల యొక్క కుటుంబాల పరిస్థితి. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV, విజయనగరం నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.